హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న క్రాప్ లోన్ ను మాఫీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తూ ఉంది. బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న అప్పును మాఫీ చేయడానికి విధి విధానాలను అయితే ఇప్పటికే రెడీ చేస్తోంది. రైతు తీసుకున్న రుణంపై రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ పూర్తవుతుందని సీఎం అయితే ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. ఈ రుణమాఫీ అనేది 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 10వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని సీఎం అయితే తెలిపారు. ఇన్ని రోజులు ఎలక్షన్ కోడ్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి బ్రేక్ పడిందని, ఎలక్షన్ కోడ్ ముగియడంతో రుణమాఫీకి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు అయితే ఆయన తెలిపారు. రుణమాఫీకి నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ జూలై 15 నుంచి దశల వారీగా ఇది అమలు చేయబోతున్నారట. తొలుత 50,000 లోపు, ఆ తర్వాత 75,000 లోపు, దాని తర్వాత 1,00,000 ఇలా పెంచుతూ రుణమాఫీ అయితే అమలు చేస్తున్నారు. రైతులు 70% మందికి 1,00,000 పూర్ణం ఉన్నట్లు అంచనాకు వచ్చిన ప్రభుత్వం వీలైనంత త్వరలో ఈ డబ్బు బ్యాంకులకు ఇచ్చేయాలని ప్లాన్ చేస్తోంది. తొలి దశ తర్వాత మిగిలిన వారికి ఆగస్టు 15లోగా జమ చేయాలని అంశంపై కసరత్తులు అయితే జరుగుతూ ఉన్నాయి. కొందరు రైతులు బ్యాంకులు రుణాలు తీసుకొని రెన్యువల్ చేసుకోలేదు. వారికి మాఫీ వర్తిస్తుందా లేదా అనేది, ఒక కుటుంబంలో ఎంతమందికి రుణమాఫీ వర్తింపజేస్తారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే 2 లక్షల రూపాయల రుణం వరకు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ఇవ్వాలని బ్యాంకర్లకు ప్రభుత్వం అయితే కోరింది. పంట రుణాల జాబితాను తయారు చేసిన రేవంత్ సర్కార్ అతి త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతామని కాంగ్రెస్ సర్కారు చెప్తుండడంతో రాష్ట్రంలోని పేద కుటుంబాలను సంతోషపెడుతోంది. 6 గ్యారెంటీల అమలుపై కార్యాచరణ సిద్ధం చేస్తున్న సర్కార్ ఇప్పటికీ అమలు చేయని పథకాలపై ఫోకస్ అయితే పెట్టింది. దీనికి తోడు ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో వారికి మరియు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో ఉద్యోగాలు చేస్తున్న వారికి రుణమాఫీ వర్తించదని ఇప్పటికైతే రాష్ట్రం తెలుపుతోంది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.